అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వసంత నవరాత్రుల్లో 3వ అవతారం చంద్రఘంట దేవి గురించి తెలుసుకుందాము. చంద్రఘంట దేవి అనగా దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అందరూ పూజించే అమ్మవారి శక్తివంతమైన రూపము. ఈమె భయాన్ని తొలగించే యోధురాలు, మహాశక్తివంతురాలు. అలాగే ఈవిడికి మనం పూజ చేసేటప్పుడు ఏ మంత్రము ఉపయోగించాలి అనేది కూడా చూద్దాము. తలపై అర్ధచంద్రుడు ఉండడం వలన చంద్రఘంట అని ఈవిడకు పేరు వచ్చింది. శాంతి మరియు శక్తి కలయికను ఈవిడ సూచిస్తారు. ఈ రూపంలో అమ్మవారు పార్వతీదేవిగా శివుడును వివాహం చేసుకున్న తర్వాత యుద్ధ రూపంలోనూ దర్శనమిస్తారు. ఈవిడ రూపము సింహంపై స్వారీ చేస్తుంది. 10 చేతులతో ఆయుధాలు ధరించి ఉంటుంది. తలపై అర్ధచంద్రుడు ఉంటుంది. ఈ ఈ అవతారము మనకి శక్తిని అలాగే రక్షణను కూడా సూచిస్తుంది. మనము జీవితంలో ధైర్యం కోల్పోయినప్పుడు ఈ రూపాన్ని పూజించడం వలన మనకు మంచి జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అంటే గంట అనే శబ్దం వస్తుంది. అమ్మవారి గంట శబ్దం విన్న వెంటనే చెడు శక్తులు పారిపోతాయి అని నమ్మకము. అర్థం ఏమిటంటే ధైర్యము ప్లస్ రక్షణ, అలాగే భయము తొలగింపును కూడా ఈ అవతారము సూచిస్తుంది. మానవుల యొక్క భయాన్ని పూర్తిగా ఈ అవతారము సూచిస్తుంది అని నమ్ముతారు. అలాగే ఈవిడను మనము ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచినప్పుడు మనకు అంతులేని ధైర్యం కూడా వస్తుంది. ఈవిడ పూజ వల్ల లాభాలు ఏమిటంటే మనలో ఉన్న భయము, టెన్షను, మానసిక ఆందోళన తగ్గుతాయి. శత్రువులపై విజయము, అలాగే మనకి ధైర్యం కూడా పెరుగుతుంది. మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఈవిడను మనం పూజించేటప్పుడు పఠించవలసిన మంత్రము ఓం దేవి చంద్రఘంటాయ నమః. ఇది బీజమంత్రము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.